వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈ సదస్సులో ఈ సమావేశంలో పత్ర సమర్పణ చేయబోయేవారు డాక్టర్ శివరాత్రి సుధాకర్ గారు, డాక్టర్ ఎం రాజ్ కుమార్ గారు, ముద్దుమాధవి గారు, ఎం జానయ్య గారు, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నిన్నటికి కొనసాగింపుగా విశ్వర్షి వాసిలి గారి యొక్క సమస్త సృజనను ఒక మూల్యాంకనం చేస్తున్నట్టుగా జరుగుతున్న ఈ మహా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఆధునిక జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఉన్నాయి. వాటిని ఎట్లా ఎదుర్కోవాలి? ప్రాచీన పరంపర నుంచి అనేకమైనవి వచ్చినప్పటికీ వాటిని ఆధునీకరిస్తూ ఆధునిక మానవునికి ఒక చూపునివ్వడానికి తనదైన ఆచరణతో అనుభవంతో ఒక విశ్వర్షిగా ఎదిగినటువంటి మానవ మాతృడే కానీ మహాత్మునిగా ఎదిగినటువంటి విశ్వర్షి వాసిలి గారి యొక్క దృక్పథాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో అనేక మంది పరిశోధకులు తమ పత్ర సమర్పణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి గొప్పగా సంకల్పం చేసినటువంటి మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం ఆచార్య జొన్నలగడ్డ వెంకటరమణ గారు, మా యొక్క గురువు గారు, వారి దగ్గరే నేను పిహెచ్డి చేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. ఇది వసంతం మరియు రమణీయం మరియు మధురం. మధురైలో ఉన్నాము మనం. వసంతం వాసిలి గారి యొక్క వసంతాన్ని మరి ఇక్కడ మనము అందరము అనుభవిస్తూ ఉన్నాము. అలాగే రమణ గారి యొక్క రమణీయమైనటువంటి ఆతిథ్యంలో మనం ఇక్కడ ఉన్నాము. చాలా గొప్పగా ఉంది ఈ యొక్క సదస్సు. మరి ఈ సదస్సులో పత్ర సమర్పకులందరినీ కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ శ్రీ డాక్టర్ శివరాత్రి సుధాకర్ గారు పుడమి పులకింత విశ్వర్షి వాసిలి కవిత్వం పై తమ పత్ర సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో రాజకీయ నేపథ్యంలో వారు రాసినటువంటి భారతదేశ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు. నిజంగానే ఈ రోజుల్లో వాట్సాప్ స్టేటసే ప్రధానమైపోయింది మైండ్ స్టేటస్ కంటే. అట్లాగా మనుషుల మధ్యన ఉండాల్సినటువంటి సంబంధాలన్నీ విచ్ఛిన్నమవుతున్న క్రమంలో వాసిలి గారు అందజేసినటువంటి తత్వాన్ని చాలా చక్కగా మీరు ప్రదర్శించారు. ధన్యవాదాలు. ఆ తర్వాత రాజ్ కుమార్ గారు, డాక్టర్ ఎం రాజ్ కుమార్ గారు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ కోటి హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు పెళ్ళి ఒక బతుకు పుస్తకం జీవన సాఫల్యత సూత్రాలు అనే అంశం మీద తన పత్ర సమర్పణ చేస్తారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రమా, చాలా చక్కగా ప్రసన్నంగా శాంతంగా మీరు సబ్జెక్ట్ని ఇంటర్ప్రిట్ చేశారు. వాసిలి గారు రాసినటువంటి ప్రతి పుస్తకంలో కూడా నా అని కానీ నువ్వు అని కానీ లేకుండా మనం అనే ధోరణిని నేను చూశాను. అందరినీ కలుపుకోవడం అనేదాన్ని చూశాను నేను. అది మీరు ఇందాక ఇంకొక పదజాలం కూడా చెప్పారు, ఆధునిక పదజాలాన్ని వాడడం. అంటే తాను ఎవరికైతే అడ్రస్ చేస్తున్నాడో వాళ్ళకి అది రీచ్ కావాలి. ఇప్పుడున్న నవతరానికి అది రీచ్ కావాలి. నవతరంలోనే అన్ని సమస్యలు ఉన్నాయి పెళ్లి లోపల. కనుక అట్లాంటి పదజాలాన్ని వారు ఉపయోగించారు. నిజంగా మీరు మంచి పత్ర సమర్పణ చేసినారు. ధన్యవాదాలు. తర్వాత ఎం జానయ్య గారు విశ్వర్షి వాసిలి కవిత్వ దృక్పథం. బాగుందండి మీ ప్రజెంటేషన్. తనను తాను దర్శించినటువంటి వారి యొక్క దృక్పథాన్ని, అన్నిట్లోనూ నేనున్నాను అనేటువంటి
విశ్వాత్మ దృక్పథాన్ని, నేను అని మనకు శ్రీశ్రీ గారు కూడా నేను సైతం అని అందరినీ కార్మిక లోకాన్ని అంతా ఏకం చేసుకున్నట్టుగా విశ్వర్షి గారు విశ్వాన్నంతటినీ తానే అన్నారు. అంటే ఏదైనా పరంగా ఉన్నది ఏదైనా భయాన్ని కలిగిస్తుంది, అన్నిటినీ తనలో కలుపుకునేదే విశ్వదర్శనం. వారు విశ్వర్షి కనుక ఆ యౌగిక కావ్యాన్ని మరి వారి యొక్క దృక్పథాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు. తర్వాత మాసూమ్ బి గారు జీవన సంహిత సూక్తులు తాత్వికత, మంచి సూక్తులను మీరు సమయపాలన కూడా పాటించారు. ఇందాక నిన్ననే మా రమణ గారి యొక్క సతీమణి గారు చెప్పారు, కోపంగా ఉన్నవారు ఉన్నప్పటికీ కూడా వారు ఎప్పటికప్పుడు బయటపడిపోతారు. అదే వాస్తవాన్ని మీరు చెప్పారు. ఇప్పుడు లోపల ఏమి దాచిపెట్టుకోరు, ఉన్నదంతా కూడా బయటపడేస్తారు. నిజంగానే వాసిలి గారి యొక్క కవిత్వాన్ని చూసినప్పుడు ఒక వేమన లాగా, ఒక సోక్రటీస్ లాగా, ఒక గురజాడ లాగా వాస్తవికతావాదాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రతిదీ కూడా అంటే ఏదో పరలోకాన్ని గురించి చెప్పడమో లేకపోతే ఇంకేదో పరతత్వాన్ని చెప్పి తాను తప్పుకోవడం కాకుండా వాస్తవికతను అంగీకరిస్తూ, వాస్తవ జీవితాన్ని అంగీకరిస్తూ దానిలో నువ్వు ఎట్లాగా తరించాలి, దాన్ని నువ్వు ఓన్ చేసుకుంటూ ఎట్లాగా తరించాలి. సాధారణంగా మన ప్రాచీన పరంపర అంతా కూడా ఈ దేహం అంతా ఏది నవరంధ్రముల కొంప అని చెప్పేసి ఇంకా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్న మాట కూడా ఉంది మనకు. కానీ అందుకని విశ్వర్షి గారు ఒకవైపు నీ ఈ విశ్వాన్ని అంతా నువ్వు పట్టించుకో, విశ్వంలోనే ఉంటూ విశ్వానికి అతీతంగా నీ యొక్క పనులు ఉండాలి అని చెప్పడం అనేది మహాత్మునిగా మనము ఎదగాలనేటువంటిది వారి యొక్క రచనల్లో చాలా స్పష్టంగా మనకు ఎందులో చూసినా కానీ. నేను వారి యొక్క మైండ్ఫుల్నెస్, మైండ్ యువర్ మైండ్ అనే పుస్తకాన్ని నేను చదివాను. దానిలో మైండ్ఫుల్నెస్ గురించి వారు చాలా చక్కగా చెప్పినారు. అంటే ఇప్పుడు ఈరోజు పొద్దున్నే నేను ఒక 2 నెమళ్ళ జంటను చూశాను. అవి ఎంత మైండ్ఫుల్నెస్గా ఉంటాయి, నిజంగా అవి ఎంత అందంగా ఉంటాయి. మనమేమో ఆ నెమలీకలు తెచ్చి మనం అందాన్ని పెట్టుకోవాలనుకుంటాం, కానీ అవి అంత అందంగా ఉన్నా కానీ అవి ఎప్పుడు గర్వపడవు, తమ పనిలో తాము నిమగ్నమై ఉంటాయి. నీలోనే ఒక గొప్పనైనటువంటి కాంతి, స్వచ్ఛత ఉన్నట్టయితే నువ్వే అందరి చేత చూడబడతావు. మనం వాసిలి గారిని చూసినప్పుడు కూడా వారే ఒక ప్రత్యక్షంగా మనకు ఒక దివ్య మానుష విగ్రహం లాగా కనిపిస్తారు. కారణం ఏమిటి? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. నీ లోపల ఎలాంటి కల్మషం లేకపోయినట్టయితే నువ్వు చక్కగా ఉంటావు. అసలు నీ అందం నీదే, నీ స్వేచ్ఛ నీదే, నీ స్వతంత్రం నీదే. నువ్వుగా బతుకు అని చెప్తున్నారు. అంతే. తత్వమసి అన్నా లేదంటే థై యువర్ సెల్ఫ్ అన్నా ఏదైనా అవన్నిటి యొక్క గమ్యము చివరికి ఒకటి. దాన్ని వారు అత్యంత సరళంగా అన్ని వర్గాల వారికి, ఒకవైపు విద్యార్థులు కావచ్చు, ఒకవైపు యోగ ధ్యానులు కావచ్చు, ఒకవైపు దాంపత్యంలో ఉన్నవారు కావచ్చు, మరొక వైపు శాస్త్రాల్ని అన్వేషించేవారు కావచ్చు. నేను ఖగోళ రహస్యాలు అనే పుస్తకాన్ని కూడా చదివాను వారు రాసినట్టు. నిజంగా మనం ఏమనుకుంటాము, ఈ భూమికే పరిమితం అయిపోయి ఆలోచిస్తూ ఉంటాం, కానీ భూమి కూడా ఖగోళంలోనే ఉంది. మనం ఖగోళంలో, మనం విశ్వంలో మనం కూడా భాగమే. దాన్ని గుర్తించడం లేదు. ఎంతసేపు నేను అనే చోటనే ఉండిపోతున్నాం. కానీ విశ్వంతో గనక మనం లయం కాగలిగినట్టయితే మనం విశ్వాత్ములం కాగలుగుతాము, విశ్వర్షులం కాగలుగుతామనే అటువంటి వారి యొక్క సారము, వారి యొక్క రచనల యొక్క సారము మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది ఎక్కడ చూసినా కానీ. మరి ఈరోజు ఇట్లాంటి ఒక చక్కటి అవకాశాన్ని మాకందరికీ కల్పించి అంటే ఇది నిజంగా మాకు కలిగించినటువంటి అవకాశం. ఇది మమ్మల్ని మేము తెలుసుకోవడానికి, నిజతత్వ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక అవకాశం. భావమునందున బాహ్యము లోపల అని నిన్న రమణ గారు చెప్పినారు. ఏదైతే నువ్వు బయట ఉన్నావో అదే లోపల కూడా ఉండు. అయిపోయింది, అసలు ఇంకా సమస్య లేదు. అలెగ్జాండర్కు సంబంధించి నేను ఒక్కటే నిమిషంలో ముగిస్తాను. అలెగ్జాండర్కి సంబంధించి ఒక చిన్న సేయింగ్. అలెగ్జాండర్ ప్రపంచాన్నంతటినీ జయించి వచ్చాడు. ఒక గురువు గారి దగ్గర కూర్చున్నాడట. అయ్యా మీరు ఇంకా ఏంటంటే, ఇంకా చాలా ఉంది నేను గెలవాల్సింది అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తావు అంటాడు. అప్పుడు నేను ఆనందంగా ఉంటానన్నాడు. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే నువ్వు ఆనందంగా ఉండొచ్చు కదా అన్నాడు. ఒకటే మాట, నువ్వు ఎక్కడో ఏదో సాధించి తర్వాత వచ్చేది కాదు ఆనందం. ఈ క్షణంలోనే ఆనందం ఉంది. ఈ క్షణంలో ఉండే మైండ్ఫుల్నెస్ ఎరుక నీకు ఉంటే చాలా, అసలు నువ్వు అత్యంత ఆనందంగా ఉండగలుగుతావు. అట్లాంటి
అంటే మనకు చతురాశ్రమాలు ఉన్నాయి, కానీ ఒక ఆనందాశ్రమాన్ని నిర్మించినటువంటి వారు విశ్వర్షి గారు. ధన్యవాదాలు ఈ యొక్క అవకాశాన్ని కలిగించినందుకు.